పేదవాడికి పట్టెడు అన్నం పెట్టి కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి పట్టణ పరిధిలోనూ ప్రారంభించుకోవడం, అందులో భాగంగా మన పాలకులలో కూడా అన్నా క్యాంటీన్ని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. 15 రూపాయలు పెడితే మరి ఆ రోజంతా కూడా పేదవాడు కడుపు నింపేటువంటి ఒక బృహత్తరమైనటువంటి పథకం అన్నా క్యాంటీన్. కానీ దురదృష్టం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెనువెంటనే చేసినటువంటిది అక్కడ ఏదైతే ప్రజా వేదికని ఏదైతే కూల్చి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడో ఆయన రెండవ విధ్వంసం అన్నా క్యాంటీన్ని రద్దు చేసేయడం. ఎంత దుర్మార్గంగా అంటే నేను చూసా, ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు సైతం చేయనటువంటి విధ్వంసమైనటువంటి పాలన, తాలిబాన్లు, ముస్సోలిని, హిట్లరు, ముషారఫ్ లాంటి వాళ్ళు కూడా మరి అసూయపడేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగించినటువంటి పరిస్థితి ఎంత అన్యాయం. పేదవాడు కడుపు నింపుకోకూడదు అన్నా క్యాంటీన్కి వచ్చి? ఒక ఆటో కార్మికుడు వచ్చి కడుపు నింపుకోకూడదా? ఒక భవన కార్మికుడు వచ్చి కడుపు నింపుకోకూడదా? ఇంత అన్యాయంగా, ఇంత క్రూరంగా, ఇంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యంలో కూడా అటువంటి నేతలు ఉంటారా అని చెప్పి నాకు కూడా ఒక ఆశ్చర్యం కలిగినటువంటి పరిస్థితి. నీకు 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు ఇస్తే పేదవాడి కడుపు కొడతావా? పేదవాడికి అన్నం దొరకకుండా చేస్తావా? అందుకే నీకు 11 సీట్లకి పరిమితం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ నాయకుడికి బుద్ధి చెప్పనటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారని అంటే నువ్వు చేసినటువంటి పాప చేత. ఏదైతే ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తాము, ఎంత ఖర్చు అయినా వెనకాడమని ఏదైతే ఆ రోజు మేము ఎన్నికల ప్రచారంలో ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశామో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు మేము అన్నా క్యాంటీన్